తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అతిపెద్ద గిరిజన జాతర నాగోబా వైభవంగా ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో అర్ధరాత్రి మహాపూజను ప్రారంభించారు. ఆదివాసీ సాంప్రదాయ రీతిలో సన్నాయి మూతలు, డోలు వాయిద్యాలు, దివిటీల కాంతుల మధ్య ఆలయంలో మోసరం వంశ పెద్దల ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా గర్భాలయం వెనుక ఉంచిన పవిత్ర గంగాజలంతో శుద్ధి కార్యక్రమం చేపట్టారు. అర్ధరాత్రి ఇలవేల్పు శేషసాయికి ఆలయ పీఠాధిపతి వెంకట్రావు కట్టోడాలు, హనుమంతు కోసు సహా ముస్లిం పెద్దలు అంతరంగికంగా నిర్వహించిన అభిషేకంతో మహాపూజలో పాల్గొని ఘట్టం ముగిసింది. తర్వాత పవిత్ర గంగాజలాన్ని ఆలయ ఆవరణలో వేచి ఉన్న భక్తులపై చల్లటంతో గర్భాలయంలోని నాగదేవత దర్శనం ప్రారంభమైంది. సాంప్రదాయ రీతిలో ముస్లిం వంశ కొత్త కోడళ్ల భేటీ జరిగింది. అంతకుముందు కేస్లాపూర్లోని పాత మందిరమైన మరాఠీ నుంచి నాగోబ దేవత ఆభరణాలను ఆలయానికి చేర్చారు. ముస్లిం ఆడపడుచులు కొత్త కుండలతో కోనేరు నుంచి తెచ్చిన జలంతో అల్లుళ్ళు, ముస్లిం మహిళలు మట్టితో పుట్టలు తయారు చేసి పూజలు నిర్వహించారు. మహాపూజకు హాజరైన ఎమ్మెల్యే మెడ్మబొజ్జు, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఉట్నూరు ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మాటుకు ముస్లిం వంశీయులు తలపాగాలు చుట్టి సన్మానించారు. స్టార్ట్ అయినాయి కేస్లాపూర్ నాగోబా జాతర. ఈరోజు మహాపూజతో ఇది ప్రారంభమైంది. ఆల్రెడీ 1 month నుంచి గోదావరి పోయి అక్కడి నుంచి నీరు తీసుకొని అప్పటి నుంచి ఇది మొదలైంది. ఈ రోజు నుంచి ఇది సెకండ్ లార్జెస్ట్ ఫెస్టివల్, అంటే జనాలకి ఓపెన్ అయింది. మ్యాక్సిమం జనాలు ఇక్కడ భక్తులు ఇక్కడ వచ్చి పూజ చేయాలి. ఎందుకంటే ఆదివాసులు ఇప్పటి వరకు మేసం వంశములు, ఇప్పటి వరకు వాళ్ళు సంప్రదాయానికి కాపాడుకుంటున్నారు. మనం కూడా ఇక్కడ వచ్చి అందరు భక్తులు ఇక్కడ వచ్చి వాళ్ళు ఇక్కడ నాగోబా దేవుడికి ఇక్కడ వచ్చి వాళ్ళు పూజ చేయాలి కోరుకుంటున్నాము. ఎక్కువగా మంది ఇక్కడ వచ్చి పూజ చేయాలి. 22 తారీఖు నుంచి ఇక్కడ ఒక మంచి ఇది కల్చర్ ట్రెడిషన్ నడుస్తుంది. అందరు ఆదివాసీస్ ఇక్కడ వచ్చి మంత్రులకి, అధికారులకి, ఎమ్మెల్యేలకి వాళ్ళ ఇష్యూస్ చెప్పి అక్కడే ఆన్ ద స్పాట్ గ్రీవెన్సెస్ రేజ్ చేసి రిజాల్వ్ అవుతుంది. అది కూడా 22 తారీఖు. మన పోలీస్ సైడ్ నుంచి కూడా మనం మ్యాక్సిమం అన్ని బందోబస్తు ఏర్పాటు చేశాం. దాదాపు 350 మెంబర్స్తో మనం ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 3 షిఫ్ట్స్లో 2 బ్యాచెస్ అది నడుస్తున్నాయి. అది కాదు షీ టీమ్, దొంగల కోసం సిసిఎస్ టీమ్, అది కూడా రెగ్యులర్గా నడుస్తున్నాయి. అందరితో మనవి ఎక్కువ కంటే ఎక్కువ మంది ఇక్కడ వచ్చి పూజ చేయాలి. నాగోబా కేస్లాపూర్ జాతర సందర్భంగా ఈరోజు మహాపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, 18 నుంచి 25 వరకు మన నాగోబా కేస్లాపూర్ జాతర భారత్లో రెండో ఎత్తున పెద్ద ఎత్తున ట్రైబల్ ఫెయిర్ అది మన ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతూ ఉంది. అది మన ఆదిలాబాద్ జిల్లా అందరికీ గౌరవం. ఈరోజు మహాపూజ కార్యక్రమంలో కూడా నాతో పాటు గౌరవ స్థానిక శాసనసభ్యులు మెడ్మబొజ్జు పటేల్ గారు, గౌరవ ఎంపీ గారు గౌతమ్ మహేష్ గారు, గౌరవ బోర్డ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారు, ఎస్పీ గారు అఖిల్ మహాజన్ గారు, పిఓఐటీడీఏ గారు, మిగతా అందరూ అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మెస్రం వంశంలో మెస్రం వెంకట్రావు పటేల్ గారు, వారితో పాటు అందరూ మెస్రం వంశులు కూడా ప్రశాంతంగా వాతావరణంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అందరితో కలిసి కూడా మహాపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందాక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చెప్పినట్టు ఈ చాలా ఒక ట్రెడిషన్. ఆ ట్రెడిషన్లో గత ఒక నెల నుంచి మళ్ళీ కేస్లాపూర్ నుంచి మళ్ళీ అక్కడ గోదావరికి వెళ్ళి గంగాజలం తీసుకొని మళ్ళీ అభిషేకం చేసి మళ్ళీ మరి చెట్టు దగ్గర ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి అన్నీ చేసుకొని చాలా ప్రశాంతంగా వాతావరణంలో చాలా పవిత్రమైన ఈ జాతర మన జిల్లాలో జరుగుతూ ఉంది. సో గతంలో మనం మొన్న కూడా 2-3 టైమ్స్ దీనికి సంబంధించిన ప్రిపరేటరీ మీటింగ్ కూడా చేసుకొని ఈ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకొని మళ్ళీ భక్తులు కూడా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మొత్తం భారతదేశం నుంచి కూడా ఇక్కడ ఆదివాసీలు కానీ మిగతా కూడా అందరూ వచ్చి ప్రశాంతంగా ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ నాగోబా దేవత ఆశీస్సులు కూడా ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం భారతదేశంలో కూడా ఉండాలి అందరికీ కూడా తెలియజేస్తూ మళ్ళీ 22వ తారీఖు నాడు దర్బార్ కూడా ఉంది. దర్బార్ సంబంధించిన కూడా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసి దర్బార్ కూడా ప్రశాంతంగా నిర్వహించడానికి కూడా కృషి చేస్తున్నాము. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.